ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అత్యంత జాగ్రత్త వహించాలి. ఆర్ఓలకు కౌంటింగ్ ఏర్పాట్లు, లెక్కింపు ప్రక్రియపై శిక్షణ కార్యక్రమం. చోరీకి గురైన పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ. బాధితులకు 281 ఫోన్లు అందజేసిన తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్ ఐపీఎస్. రాజమహేంద్రి వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ సమావేశం. పలు ముఖ్య తీర్మానాలను ఆమోదించిన సభ్యులు. సార్వత్రిక ఎన్నికలు 2024 ప్రక్రియలో భాగంగా జూన్ 4వ తేదీన ఓటింగ్ లెక్కింపు వాస్తవ పరిస్థితిని గమనించి ఆ మేరకు కౌంటింగ్ నిర్వహించే రోజున సిబ్బంది నియామకం చేపట్టాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటింగ్ కేంద్రాల్లోని మొబైల్ ఫోన్లు అనుమతించకూడదని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత స్పష్టం చేశారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కౌంటింగ్ ఏర్పాట్లు మరియు లెక్కింపు ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులు, ఇతర సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత మాట్లాడుతూ కౌంటింగ్ ఏర్పాట్ల నేపథ్యంలో చట్టపరమైన నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ఇక కౌంటింగ్ హాల్లోకి మొబైల్ ఫోన్ల అనుమతి లేదని, ఈ మేరకు సంబంధిత ఆర్ఓ ఖచ్చితమైన తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నన్నయ్య యూనివర్సిటీ ఆవరణంలోకి ఎటువంటి వాహనాలు అనుమతించడం లేదని, ఇందుకోసం ప్రధాన ప్రవేశ ద్వారం దగ్గర 4 ఏసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. స్ట్రాంగ్ గా ఉండే తహసీల్దార్నే పెట్టాలి. అండ్ ఇక్కడ తహసీల్దార్స్ కూడా ఉన్నారు కాబట్టి ఏఆర్ఓస్ ఎవరినైతే డెసిగ్నేట్ చేస్తారో అక్కడ దే హ్యావ్ టు డూ వెరీ వెరీ డిలిజెంట్లీ దేర్ జాబ్. టగ రౌండ్స్ చేసామా, అనౌన్స్ చేసామా, అయిపోచేసామా అంతే. వీళ్ళకి ముగి వాళ్ళకి చేసి ఇది కౌంటింగ్, అదే ఈ కౌంటింగ్ అందరూ అడుగుతారు. ఈ కౌంటింగ్ ఓడిపోతుంటే కానీ దాన్ని ఎలా డీల్ చేస్తారు అనే దాని మీద డిపెండ్ అయిపోతుంది. సో ఒక ఏఆర్ఓని కంప్లీట్ గా ఆ రూమ్ కి డెసిగ్నేట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మనకి పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ వేసి ఉన్నాం. పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ కి ఈచ్ టేబుల్ కి ఒక ఏఆర్ఓని ప్రపోజ్ చేయమని చెప్పారు. బట్ ఇన్ టోటల్ గా ఆల్ మనకి పంపించిన ప్రపోజల్స్ మొత్తం స్టేట్ లో అంతా కూడా రిజెక్ట్ అయిపోయాయి. సో దే హావ్ ఆస్క్డ్ us టు రెడ్యూస్ ది నెంబర్. సో ఆ రెడ్యూస్ చేసేటప్పుడు నెంబర్ లో మనకి మీకు ఎన్ని టేబుల్స్ వేశారో దానికి 1-2 తగ్గించే మీకు ప్రపోజల్ పంపించాం. చోరీకి గురై పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేయించి బాధితులకు 281 ఫోన్లను అందజేశారు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్ ఐపీఎస్. ఇక మొత్తం సెల్ ఫోన్ల రికవరీ 1393. వీటి యొక్క విలువ సుమారు 2,52,000 రూపాయలు ఉంటుంది. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితుల కోసం సెంట్రల్ గవర్నమెంట్ వారు సిఐఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిగ్నేషన్ సేవలను ప్రారంభించడం జరిగింది. ఇటీవలే కాలంలో మొబైల్ ఫోన్లు మిస్సింగ్ కేసులు ఎక్కువైనందున అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ టి సర్కార్ మరియు డిఎస్పీ క్రైమ్స్ శ్రీనివాసమూర్తి పర్యవేక్షణలో పోగొట్టుకున్న మొబైల్స్ ను బాధితులకు అందజేసే నిమిత్తం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అత్యధిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సిఐఆర్ అప్లికేషన్ ద్వారా మిస్సింగ్ మొబైల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేయడం జరిగింది. నాది రాజనగరంలో పాన్ షాప్ నిర్వహిస్తున్నానండి. నేను నా ఫోన్ ఫిబ్రవరి నెలలో పోయిందండి. ఫోన్ పోయిన వెంటనే రాజనగరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశానండి. పోలీసు వారు వెంటనే స్పందించి కంప్లైంట్ తీసుకున్నారండి. నా ఫోన్ తొందరలోనే రికవర్ చేసి నా ఫోన్ నాకు ఇప్పించినందుకు తూర్పుగోదావరి జిల్లా పోలీసు వారికి ధన్యవాదాలండి. అలాగే ఎస్పీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజమహేంద్రవరం కోటిలింగాల దేవస్థాన సమీపంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేయవద్దని, గోదావరి గట్టు వెంబడి మాంసాహార వంటకాలను ఎట్టి పరిస్థితుల్లో విక్రయించడానికి వీలేదని రాజమహేంద్రి వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ నగరపాలక సంస్థ కమిషనర్ కు విజ్ఞప్తి చేసింది. ఈ నిర్ణయానికి సానుకూలంగా స్పందించకపోతే మాత్రం తాము ఆందోళన చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నామని సభ్యులు పేర్కొన్నారు. ఇక అతిపెద్ద రేవుగా ఉన్న ఆ ప్రాంతంలో ఇటువంటి కార్యకలాపాలు చేపట్టవద్దని సూచించారు. ఇక స్థానిక వెంకటేశ్వర ఆనకళ కేంద్రంలో కమిటీ సభ్యులు కన్వీనర్ టీకే విశ్వేశ్వరారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సమావేశమై పలు అంశాలను చర్చించి కీలక తీర్మానాలను ఆమోదించారు. ఇక సమావేశానంతరం టీకే విశ్వేశ్వరారెడ్డి, కేకే సంజీవరావు, మాదిరాజు శ్రీనివాస్, దేశిరెడ్డి, బాలరాముడు,
మీడియాతో మాట్లాడారు. కళాకేంద్రంలో ఉన్న గంధం నాగసుబ్రహ్మణ్యం హాల్ నగరంలో కవులు, సాహితీవేత్తలు కవి సమ్మేళనాలు, పుస్తకావిష్కరణ కార్యక్రమాలు, సాహితీ సభలకు ఉచితంగా వినియోగించుకోవచ్చని తెలియజేశారు. కేవలం కరెంటు బిల్లులు కార్పొరేషన్కు చెల్లిస్తే సరిపోతుందని వెల్లడించారు. కైలాసము ఉంది. ఆ గట్టంటే కూడా కొన్ని డెడ్ బాడీలు కూడా తీసుకెళ్తూ ఉంటారు. అటువంటి ప్లేస్లో పెట్టడం అన్నది చాలా తప్పది. కాబట్టి మనం అందరం ఖండించాలి. రాజమండ్రిలో ఉన్న ప్రజలే కాదు, ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అది ఖండించి తీరాలి. వేరే ప్లేసులు చాలా ఉన్నాయి, అక్కడ పెట్టుకోవచ్చు. కానీ గోదావరి రోడ్డుని మాత్రం ఈ పవిత్రను పాడు చేయొద్దని చెప్పేసి మనం కమిషనర్ గారిని మేము అందరం కోరుతా ఉన్నాం. ఒకవేళ కాదుకూడదని మొండిగా చేస్తే మాత్రం మా కమిటీ తరఫున ఫర్దర్గా అక్కడ నిరాహార దీక్షలు కానీ లేదంటే ప్రజలందరికీ కూడా ఎడ్యుకేట్ చేసి అక్కడ లేకుండా ఉండడం కోసం మేము కృషి చేస్తామని చెప్పేసి ఈ పత్రికా ముఖ్యంగా కమిషనర్ గారు కోరుతా ఉన్నాం. అటువంటి పరిస్థితి రానివ్వకుండా చూస్తారని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం. బలరాం గారు వాళ్ళు 3 మంది ఉండేవారు, కోపాలలో ఉండేవారు. ఆ రోజుల్లో రోజు మద్రాసులో గాంధీ గారు రైల్వే స్టేషన్లో ఇది మనసులో పెట్టుకుని ప్రకాశం గారిని అడిగారు, ఏంటో దీని మీద చాలా కంప్లైంట్లు వస్తున్నాయి, డబ్బులు మిక్స్ ఇచ్చేస్తారు. అప్పుడు వెంటనే ప్రకాశం గారు, ఎవరు చెప్పాడు నీకు ఇలాగే కాదు, ప్రకాశం గారు కొంచెం రౌడీ ఎలిమెంట్ కింద ఉండేవాడు కాబట్టి ఇలా జీవించాడు. ఎవరు చెప్పాడు నీకు, ఇదిగో ప్రకాశం జేబు, ఇదిగో ప్రజలు జేబు, ఇదిగో 2 జేబులు చూపించాడు. ప్రజలు ప్రకాశం జేబు దిగి ప్రకాశానికి ఇచ్చిన డబ్బులు ఇందులో ఉంటాయి, తమ పోరాటం కోసం ఇచ్చిన డబ్బులు ఇందులో ఉంటాయి, నేను ప్రజల మనిషిని రా అని చెప్పాడు. అది ప్రకాశం గారు. అటువంటి ప్రకాశం గారు ఆంధ్రకేసరి అనే బిరుదుని అలవోకగా తెచ్చుకున్న వ్యక్తి. ఒక రకంగా చెప్పాలి అంటే ఆ రోజుల్లో ఉద్యమంలో సర్వస్వం త్యాగం చేసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ రోజుల్లో చాలా సంవత్సరం రోజుల్లో 100 కోట్లు సంపాదించి సర్వస్వాన్ని త్యాగం చేసి ఆఖరి కట్టుకుంది. ఆయన ఎందుకు వెళ్ళేవాడు ఇలా వేసుకునేవాడంటే అది ఫ్యాషన్ కాదు, అందం ఉంటుంది. తిరిగిపోయిన చొక్కా కనబడకుండా తిరిగిపోయిన చొక్కా వేసుకుంటే బాగుంటుందని ఇది శాలువా వేసుకునేవాడు. అది ఆయన ఇంత త్యాగి. అటువంటి త్యాగి రాజమహేంద్రవరంలో మనగాడిన ప్రాంతం కాబట్టి మనందరికీ కూడా మన వారందరికీ జవాబులు అర్పిస్తూ ఆ త్యాగజీవులు ఆదర్శం కావాలని పెట్టడం జరిగింది. దానికి నగరంలో మేము ఎవరూ కూడా దాన్ని అబ్జెక్షన్ చేయలేదు. ఎందుకంటే నగరానికి దూరంగా ఉంది, అక్కడ దానికి ఎవరికి ప్రాబ్లం లేదు. మీరు మామూలుగా ఈ స్ట్రీట్ స్టార్టింగ్ 7 గంటలకు వెళ్తే అక్కడ మాంసం మొక్కలు ఏలాడుతూ ఉంటాయి. అక్కడ అంటే ఈస్ట్ స్ట్రీట్ అంటే అందులో చేసే తిరుమలలో ప్రధాన అంశం మాంసం. ఇప్పుడు ఈ కోట్లింగాల రేవు ప్రసిద్ధమైన దేవాలయం ఆస్థానం అది. అటువంటి కోట్లింగాల రేవు దగ్గర ఇటువంటి ఈ డిస్ట్రిక్ట్ పెట్టి అక్కడ కూడా మాంస విగ్రహాలు, మాంసానికి సంబంధించిన అవి అమ్మడం చాలా విరుద్ధం అది. ఎందుకంటే గంగ తీసుకున్నా, కావేరి తీసుకున్నా, కృష్ణ చూసుకున్నా ఎక్కడ ఏ నదుల దగ్గర కూడా ఇటువంటి మాంసాలు అనే పరిస్థితి ఎక్కడా లేదు. ఈ గోదావరికి దౌర్భాగ్యం కలిగించదని చెప్పి మేము ప్రధానంగా కమిషనర్ గారిని కోరుతున్నాం. ఇంతవరకు కమిషనర్ గారు అనేక మంచి పనులు చేశారు, అన్నింటికి మేము చాలా హ్యాపీగా ఆయన జైలు పలుకుతూ వచ్చాం. కానీ ఏదైతే ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది అక్కడ. ఆయన అధికారిక వెబ్సైట్లో కూడా నేను ఈ స్ట్రీట్ పెడుతున్నానని చెప్పి ఆయన పెట్టడం జరిగింది రాజమండ్రి అధికార వెబ్సైట్లో. కాబట్టి దయించి మా వారసత్వ సంపద కమిటీ తరఫున కోరేది ఏంటంటే, మీరు దయించి ఆ కోట్లింగాల దేవస్థానం పరిధిలో ఈటి స్ట్రీట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహార విక్రయాలు జరగకుండా చూడమని చెప్పి మేము కోరుతున్నాం. ఒకవేళ అది కాదు మేము ఇష్టం చేసేస్తాం అంటే మాత్రం ఇక్కడ ఈ నగర ప్రజలు కానీ అయితే గోదావరి ప్రాంత వాసులు కానీ ఊరుకునే పరిస్థితి లేదు. గత పుష్కరాల్లో కోట్లింగాల రేవు దగ్గర నుంచి 1.8 కిలోమీటర్ మొత్తం ఏకరేవు చేశాడు. ఏ నదికి కూడా మన సప్తార నదులు ఉన్నాయి, గంగా, కావేరి, గోదావరి, నర్మది, పుష్కర. ఈ నదుల్లో ఎక్కడా కూడా 1.8 ఒకే ఉన్న రేవు లేదు. మన గోదావరికి లాస్ట్ పుష్కరాల్లో మనం కట్టారు. సో అంతటి పవిత్రత ఉన్న గోదావరి రేవుల మధ్య వచ్చి ఇలా ఈ డిస్ట్రిక్ట్లని మాంసాహార విక్రయాలు చేయడం వల్ల మాత్రం అది పద్ధతి కాదు. మరి మధ్యకాలంలో ఎలక్షన్ హడావుడి, ఎలక్షన్ గొడవ వల్ల కొంత మధ్యలో గ్యాప్ రావడం జరిగింది. ముఖ్యంగా మెయిన్ విషయాలు ఏంటంటే, ఏదైతే
వీరేశలింగం పురమందిరం ఉందో ఆ పురమందిరంలో ఉన్నటువంటి రిపేర్ వర్క్స్, మెయింటెనెన్స్ వర్క్లు అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. కొన్ని కారణాల వల్ల అది ఓపెనింగ్ జరగలేదు. మొన్ననే ఆ కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి మద్దూరు శివసుబ్బారావు గారితో మాట్లాడటం జరిగింది. మరి త్వరలోనే ఆ వీరేశలింగం పురమందిరం టౌన్ హాల్ ఏదైతే ఉందో దాన్ని ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా ఓపెనింగ్ చేసి దాన్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. ఇదే విషయాన్ని కమిషనర్ గారు కూడా చెప్తే మీరు ఎప్పుడంటే అప్పుడు కావాలంటే అప్పుడు ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే దాన్ని ఓపెనింగ్ చేద్దామని చెప్పి కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇక రెండో విషయం ఏంటంటే గంధం నాగసుబ్రహ్మణ్యం గారు కళావేదిక అని చెప్పి పైన ఒక హాల్ ఉందండి. ఈ పైన మెట్ల పైన ఆనవ కళా కేంద్రంలో లెఫ్ట్ సైడ్ లో ఆ హాల్ని ఎవరైతే సాహితీ సభలు అలాగే ఎవరైతే ఈ కవులకి సంబంధించి వాళ్ళందరూ ఏదైతే మీటింగ్లు కానీ, కవి సమ్మేళనాలు కానీ, రిహార్సల్ కానీ, పుస్తకావిష్కరణలు కానీ ఏ పెట్టుకున్నా సరే ఆ గంధం నాగసుబ్రహ్మణ్యం హాల్లో ఎవరైనా ఫ్రీగా పెట్టుకోవచ్చు. అది సంఘాల కళాకారులకి కళావేదికి సంబంధించిన మీటింగ్లు కానీ ఏమన్నా ఫ్రీగా పెట్టుకోవచ్చు. ఓన్లీ దానికి కాలిన కరెంట్ బిల్ మాత్రమే కట్టాలని చెప్పి కమిషనర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ కూడా మరి ఎవరైతే కవులు కానీ లేకపోతే ఈ పుస్తకాలు రాసే అందరూ కూడా మన రాజమండ్రిలో ఎక్కడ వాళ్ళు మీట్ అవడానికి సరైన ప్లేస్ లేదు. ఇక పైన వాళ్ళు ఫ్రీగా ఈ గంధం నాగసుబ్రహ్మణ్యం గారి యొక్క ఈ కళావేదికని ఫ్రీగా ఉపయోగించుకుని దానికి ఏదైతే కరెంట్ బిల్ 200-300 కరెంట్ బిల్ అయితే కట్టుకునే అవకాశం కల్పించారు కమిషనర్ గారు చెప్పారు. కాబట్టి కూడా ఉపయోగించే వాళ్ళని చెప్పి అందరినీ కూడా కోరటం జరుగుతుంది. ఇక మూడో విషయానికి వస్తే మన రాళ్లబండి మ్యూజియం కి 10 కోట్లు శాంక్షన్ అయిందండి. ఆ మ్యూజియం అన్ని తవ్వి వర్క్లన్నీ జరుగుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి రాళ్లబండి మ్యూజియంలో ఉండే అన్ని వస్తువులన్నీ తీసుకెళ్లి బొమ్మూరులో పెట్టడం జరిగింది. అది ఇంకా అప్పుడే దగ్గర ఒక సంవత్సరం నుంచి వర్క్ జరుగుతుంది. ఆ వర్క్ కూడా కంప్లీట్ జరిపించేసి దానికి స్పీడప్ చేయించి ఆ రాళ్లబండి మ్యూజియం కూడా అందరికీ ప్రజలకి, స్టూడెంట్స్ కి అందరికీ అందుబాటులో వచ్చేలాగా తీసుకురావడం అనేది మూడో విషయం. ఇక నాలుగోది ఏంటంటే పొట్టి శ్రీరాములు విద్యాపీఠం అని చెప్పి మనకి బొమ్మూరు దగ్గర మనకి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి అనుబంధంగా మన ఇక్కడ ఒక బ్రాంచ్ ని రాజమండ్రి బ్రహ్మూరులో పెట్టడం జరిగింది. 10 సంవత్సరాలు అయింది. యూనివర్సిటీ మాత్రం హైదరాబాద్ లోనే ఉంది. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్ లో ఉంది. మంది మాత్రం పేటంలాగా అలాగే ఉంచారు. ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని మొన్ననే మన మాదిరాజ్ శ్రీనివాస్ గారు, పురంధేశ్వర్ గారిని వాళ్ళని అందరూ తీసుకెళ్లి చూపించడం కూడా జరిగింది. దాన్ని ఒక యూనివర్సిటీగా, తెలుగు యూనివర్సిటీగా మార్పించి మన రాజమండ్రిలోనే తెలుగు యూనివర్సిటీగా కంటిన్యూ అవడం కోసం మరి వారసత్వ సమితి కమిటీ కృషి చేయాలని చెప్పి కూడా తీర్మానం చేయడం జరిగింది. ఇంకా ఐదో విషయం ఏంటంటే కోట్లింగాల గుడి దగ్గర మన కమిషనర్ గారు రీసెంట్ గా ఈట్ స్ట్రీట్ పెట్టాలని ఒక ప్రపోజల్ చేశారు. మరి ఈట్ స్ట్రీట్ అన్న తర్వాత అక్కడ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ ఒక 1/2 కిలోమీటర్ దూరంలో గుడికి సంబంధం లేకుండా, గుడి కోట్లింగాల రేవుకి సంబంధం లేకుండా కొంచెం దూరంగా ఉండేలాగా ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా కమిషనర్ కోరటం కూడా జరుగుతుంది. మరి ఈ విషయాలు మీ కమిటీ అందరూ కూడా మరి ఈవేళ తీర్మానాలు చేయడం జరిగింది. దీన్ని అన్ని కూడా మరి ఇంప్లిమెంట్ చేసి ఫాలోఅప్ కూడా కంటిన్యూషన్ చేయడం జరుగుతుంది. అది 2 కిలోమీటర్లు సుమారు ఉంది కాబట్టి దాన్ని తక్షణం హీట్ స్ట్రీట్ కింద నిర్మించుకుంటే మంచిది. మంచి పార్క్ ప్లేస్ కింద మార్చుకున్నా తప్పలేదు, కానీ హీట్ స్ట్రీట్ అనేది మాత్రం తీసేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే అది అవసరం. ఇంతవరకు అక్కడ చింతలమ్మ ఘాట్ అని చెప్పి ఒక ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మా మాస్టర్ శ్రీనివాస్ గారు, అక్కడ అరుణ్ గారు వీళ్ళందరూ కలిసి చాలా పగడ్బందీగా దాన్ని కట్టడం జరిగింది. అలాగే ఇవాళ హీట్ స్ట్రీట్ అనేది ప్రత్యేకించి అందరూ కూడా మా కమిటీ సభ్యులు అందరూ కూడా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాం. తదుపరి ఇవాళ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ అది పీఠం కింద పెట్టి దాంట్లో ఉన్న వాళ్ళు ఒకళ్ళు తగ్గించుకుంటూ పోతున్నారు. అది తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంది. స్టేట్ విడిపోయిన తర్వాత ఆ యూనివర్సిటీ హైదరాబాద్లో ఉన్నట్టుగా ఉంచి మాకు కూడా యూనివర్సిటీ స్థాయికి తీసుకువెళ్లాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. దానికోసం అవసరమైతే
రిలే ఫాస్టింగ్ కూడా స్టార్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయ జీవితంలో 75% తన కుల సామాజిక వర్గ కోసమే తన జీవితాన్ని త్యాగం చేశారు. ఇక కాపు ఉద్యమం అంటే ఆంధ్రప్రదేశ్లో ముద్రగడ ఒక బ్రాండ్ అంబాసిడర్గా గుర్తింపు పొందారని, ముద్రగడ తన సామాజిక వర్గంలో అత్యంత ప్రజాదరణ గల ఒక ముఖ్య నేతగా తన ప్రస్థానాన్ని నిరూపించుకున్నారని ఆయన తెలిపారు. ఇక ముద్రగడ నాయకత్వాన్ని నాడు కాపు ఉద్యమం ఆనాటి కేంద్ర బిందువైన సోనియా గాంధీని, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి వంటి వారికి ముచ్చమటలు పట్టించారని, కాపు ఉద్యమ మహానేతగా గుర్తింపు పొందిన ముద్రగడ నేడు అదే సామాజిక వర్గంలో అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇక ముద్రగడ కాపు ఉద్యమంలో అనేక ఎత్తు పల్లాలు చూశారని, ఈ ఉద్యమంలో మంచి చెడులు జరిగాయని, ఎన్ని జరిగినా ముద్రగడ నమ్మిన కాపు ఉద్యమం కోసమేనని, ఆ సామాజిక వర్గంతో బాటుగా అన్ని వర్గాల ప్రజలు అంగీకరించాల్సిన కటువైన వాస్తవం కాదా అని ఆయన అన్నారు. సభకు ఆర్పీసీ సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆర్పీసీ సెక్యులర్స్ సర్వశ్రీ సింహ దుర్గారావు, దుడ్డే సురేష్, వర్ధనపు శరత్ కుమార్, సుంకర వెంకట భాస్కర రంగారావు, గుడ్ల దుర్గా ప్రసాద్, బత్తన శ్రీవనారాయణ తదితరులు పాల్గొన్నారు. వక్రీకరించి ఈరోజు ఆయనకి ఘోరాతి ఘోరంగా అవమానిస్తున్నారు. వాస్తవానికి ఏంటంటే నేను చెప్పేటటువంటిది ఏంటంటే కుల సంఘాల కన్నా ప్రజా జీవితంలో ప్రజల యొక్క యోగక్షేమాలు, సామాజిక భవిష్యత్తు, సామాజిక భద్రత మీద దృష్టి పెట్టాలని ఈరోజు ముద్రగడ పద్మనాభం గారిని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో అలాంటి పరిస్థితులు ఇప్పుడు కుల సంఘాలుగా విర్రవీగుతున్నటువంటి వాళ్ళకు కూడా భవిష్యత్తులో వస్తాయి. ఆయనకంట కులాన్ని భుజాన్ని వేసుకొని కుల అభివృద్ధి కోసం ఏ ఒక్క నాయకుడు తిరగలేదు. ఇప్పుడు నాయకుడు అనేవాడికి అనేక వ్యూహ ప్రతివ్యూహాలు ఉంటాయి. అందులో భాగంగా ఆయన తీసుకునేటువంటి నిర్ణయం ఉండి ఉండొచ్చు. ఈరోజు కాపు ఉద్యమంలో ఆయనే ఒక మహావృక్షంలాగా ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఈరోజు అదే కాపు సామాజిక వర్గంలో ముద్రగడ పద్మనాభం గారి పక్షాన నిలబడి, ముద్రగడ పద్మనాభం గారు ఒక గొప్ప వ్యక్తి, మా కోసం ఎంతో త్యాగాలు చేశాడు అని మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు అతని చుట్టూ ఉన్నటువంటి వర్గంలో లేకపోవడం చాలా బాధాకరం. కానీ ఈరోజు ముద్రగడ పద్మనాభం గారిని ఎందుకు మనం ప్రస్తావించాల్సి వస్తుందంటే, ముద్రగడ పద్మనాభం గారి కన్నా కుల ఉద్యమాన్ని నడిపించినటువంటి వ్యక్తి ఎవరూ లేరు. అలాగే ఇతర కులాలు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా అదే. ఈరోజు కుల ఉద్యమాలకి కుల నాయకుడికి నేను ఒకటి చెప్తున్నా, పలానా కులమైనటువంటి వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేస్తే ఆ కులపోడు ఆయన దగ్గర నోటు తీసుకోవడం మానేసాడా, నోటు శాసిస్తుందా, కులం శాసిస్తుందా అన్నది ఒకటి అర్థం చేసుకోండి. కులం అనేది ఒక ముడిసరుకు. ప్రజలను మోసం చేయడానికి కార్పొరేట్ సెక్టార్లు ఏ విధమైనటువంటి మాయాజాలం చేస్తున్నారో నేటి పరిస్థితుల్లో ఆ రోజు పెత్తందారీ వ్యవస్థ కులం అనే ఒక రా మెటీరియల్ని సృష్టించి ప్రజలను దోచుకుంటున్నారు. ఈరోజు సోకాల్డ్ గొప్పలో చెప్పుకుంటున్నటువంటి కులాలన్నీ కూడా ఒకప్పుడు చిన్న కులాలే. ఈరోజు రిజర్వేషన్ ఉన్నటువంటి కులం చిన్న కులం, రిజర్వేషన్ లేని కులం పెద్ద కులం కాదు. రిజర్వేషన్ అనేది సునకానికి బిస్కెట్ వేసేటటువంటిది. వాస్తవానికి మన సంపదని, మీ సంపదను దోచుకుంటూ మీ సంపదలోనే మీకు ఒక బిస్కెట్ ఇస్తున్నారు. దాన్ని మీకు లేని కులాలు, చిన్న కులాలు అంటూ మిమ్మల్ని చిన్నగా చూస్తున్నారు. వాస్తవానికి కుల పరమైనటువంటి ఉద్యమాలన్నీ కూడా అంటరానితనాన్ని పెంచి పోషించడానికి ఉపయోగపడుతున్నాయి తప్ప ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. మీరందరూ కూడా సామాజిక దృక్పథంతో సమాజం కోసం, మనుషుల్లో విలువల్ని పెంపొందించడం కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం, అభివృద్ధి కోసం, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం, పేదరికం లేనటువంటి సమాజాన్ని సృష్టించడం కోసం ప్రతి వ్యక్తి కూడా కృషి చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ భావజాలం చెబుతుంది ఈరోజు. కానీ మనం అందరం కూడా ఈ సమాజం కోసం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని ఈ యొక్క ప్రతి ఇంటికి తీసుకెళ్ళి, ప్రతి వ్యక్తికి తీసుకెళ్ళి యువకులు సమాజం కోసం కృషి చేసేటటువంటి ఒక మంచి సామాజిక ఉద్యమాన్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ద్వారా తీసుకురావాలి. అలాగే పేదరికం లేనటువంటి సమాజాన్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే సాధించగలదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మొన్న జరిగినటువంటి ఎన్నికలన్నీ కూడా ఎంత హీనంగా ఘోరంగా జరిగినాయి అన్నది అందరికీ తెలుసు. ఎన్నికల కమిషన్ ఎంత దరిద్రమైనటువంటి ఎన్నికల కమిషన్ ఏ రోజు చూడలేదు. ఏ ఎన్నికల్లోనే నేను 6 ఎన్నికలు చూశాను. ఈ 6 ఎన్నికల్లో ఎప్పుడూ చూడలేదు. కులాన్ని ప్రోత్సహించినాయి, అలాగే ఓటుని పొల్యూషన్ చేసినాయి, అలాగే పవర్స్ని మిస్యూజ్ చేసినాయి. ఎన్ని రకాలుగా
తప్పులు చేయాలో, ఎన్ని రకాలుగా కలుషితం సృష్టించాలో అన్ని రకాలుగా కాలుష్యాన్ని సృష్టించారు. అందుకని ఇవి ఎన్నికలు కావు, కేవలం డబ్బుని ఏరుల్లా పారించి ఈ ఎన్నికలను మమ అనిపించారు తప్ప సామాజిక దృక్పథంతో అలాగే ప్రజాస్వామికబద్ధంగా ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఈ ఎన్నికలు జరగలేదని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అలాగే ఈ ఎన్నికలు అయిన తర్వాత కూడా ఎన్నికల సంఘం మీద రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజా పోరాటాన్ని తీసుకెళ్తుంది, న్యాయ పోరాటాన్ని తీసుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అత్యంత జాగ్రత్త వహించారు. ఆర్ఓలకు కౌంటింగ్ ఏర్పాట్లు, లెక్కింపు ప్రక్రియపై శిక్షణ కార్యక్రమం. చోరీకి గురైన పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ. బాధితులకు 281 ఫోన్లు అందజేసిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్ ఐపీఎస్. రాజమహేంద్రి వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ సమావేశం. 10 ముఖ్య తీర్మానాలను ఆమోదించిన సభ్యులు. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.